అటువంటి పరమాత్మ అందములకు అందమైతే చారు తులసీదళదామ ఎలా అన్వయం అవుతుంది? చారు అంటే అందం, చాలా అందగించి ఉండడం. తులసిమాల వేసుకున్న కారణం చేత నువ్వు అందంగా ఉన్నావు, అది దాని అర్థం. తులసిమాల తీసేస్తే అందంగా ఉండడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పాలి? తులసిమాల తీసేసినా అందంగానే ఉంటాడండి. మరి తులసిమాల వేసుకుంటే అందంగా ఉంటాడని రామదాస్ గారు ఎందుకు చెప్పారు? దాని తాత్పర్యాన్ని ఆలోచించారు. తులసికి ఒక లక్షణం ఉంది. తులసి లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు. తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు. తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మియే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి సమస్త పాపములను హరిస్తుంది. ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవేదేషు తులసీత్వం నమామ్యహం అని. అది తులసి యొక్క గొప్పతనం. యన్మూలే సర్వతీర్థేషు, తీర్థములు అని ఉంటాయి లోకంలో. అసలు తీర్థయాత్రకు వెళ్ళామండి అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి, మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం. చాలా తక్కువ పుణ్యమే పడుతుంది, నన్ను నమ్మండి, యథార్థం చెప్తున్నా. అదేం పెద్ద పుణ్యమేం పడిపోదు. అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే, చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోక్కర్లేదు, మినహాయింపించింది శాస్త్రం. విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు. విమానమని ఉంటుంది పైన, ఆ విమానాన్ని బట్టి దేవాలయాన్ని చెప్తారు. ఆ విమానానికి మళ్ళీ పేరు ఉంటుంది. తిరుమలకైతే ఆనంద నిలయం, కంచికైతే ప్రణవాకార విమానం అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విమానం ఉంటుంది పైన. అందులో మీరు ద్రవిడ దేశం వెళ్ళి చూస్తే అద్భుతాలు ఉంటాయి. కొన్ని గజపృష్ఠ విమానాలు ఉంటాయి, ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఆ విమానంలో లోపల ఎవరున్నాడో ఆయన మూర్తి అందులో ఉంటుంది. విమానంలో ఉన్న మూర్తిని చూడ్డానికి మీరు లోపలికి వెళ్ళక్కర్లేదు, బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోయినా సరే దర్శనం చేసేసుకున్నట్టే. మీరు లోపల ఉన్నవాడిని దర్శనం చేశారు అని మీ ఖాతాలో వేసేస్తారు. నేను పరమసత్యం చెప్తున్నాను. మీరు కావాలంటే కోటేశ్వరాలు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే దేవాలయ ఆగమం తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. అందుకే విమానంలో పెడతారు. విమానంలో ఉన్న మూర్తికి దేవాలయంలో ఉన్న మూర్తికి అభేదం, ఇద్దరికీ మధ్య తేడా ఉండదు. అందుకే దేవాలయంలోకి వెళ్ళి మూర్తి దర్శనం చేయడం కోసం వెళ్ళరు, అందుకోసం చేయరు యాత్ర. యాత్రకి పేరు ఏమిటంటే తీర్థయాత్ర. తీర్థంలో స్నానానికి ఎడతారు. అన్ని తీర్థాలు కావు, తీర్థము అని కొన్నిటినే పిలుస్తారు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది అనుకోండి కాశీలో, కాశీలో గంగ ప్రవహిస్తే ఘాట్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్నాన రేవు ఉంటుంది. మీరు ఏ రేవులో స్నానం చేసినా గంగలోనే స్నానం. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం తీర్థ స్నానం. అది ఒక్క గంగా స్నానం అవ్వదు. అందుకే మధ్యాహ్నం 12ంటికి చెయ్యాలి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసాది మహర్షులు ఈ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేసి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు తీర్థములని నిర్ణయం చేశారో అక్కడక్కడ స్నానం చేసిన వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞం చేస్తే పేరు చివర సోమయాజీ అంటారు, తిక్కన సోమయాజీ అంటారు. తిక్కన సోమయాజీ పుట్టినప్పుడు పెట్టరు పేరు. ఎవరు యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజీ అని పిలుస్తారు.
తిక్కన సోమయాజి అంటే ఆయన యజ్ఞం చేశాడు అని గుర్తు. ఒక యజ్ఞం చెయ్యడం అంటే అపారమైనటువంటి పుణ్యం. అదంత తేలిక విషయం కాదు. నిజంగా శాస్త్రంలో చెప్పినట్టుగా యజ్ఞం చెయ్యాలి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడతో సరిపోదు. మీరు ఎంత జాగ్రత్తలో తీసుకోవలసి ఉంటుంది. యజ్ఞ దీక్షా స్వీకారం చెయ్యాలి. దీక్షా స్వీకారం చేసి ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే ఉండిపోవాలి. పక్కన శాల వేసుకొని అందులో ఉంటారు. ఇంటికి వెళ్ళకూడదు యజ్ఞం జరిగేటప్పుడు. దీక్ష అన్నమాట ఒక్క యజ్ఞానికే అన్వయం. ఇప్పుడు అందరూ దీక్ష దీక్ష అని అన్నిటికీ దీక్ష అంటున్నారు, కానీ వేదంలో దీక్ష అన్నమాట అన్నిటికీ అన్వయం అవ్వదు. దీక్ష అన్నమాట ఒక్క యజ్ఞానికే అన్వయం అవుతుంది. యజ్ఞ దీక్ష. మొన్న మీతో చెప్పారు కదా, మంగళ వాయిద్యాలతో వెడతాడు యజ్ఞశాలలోకి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి వెనక్కి అంటే అవబృధ స్నానం అని చేయిస్తారు. ప్రధాన కలశం ఉంటుంది. ఆ ప్రధాన కలశలో ఉన్నటువంటి నీళ్లని ఎవరు యజ్ఞం చేశారో ఆ దంపతుల్ని కూర్చోపెట్టి పోస్తారు. ఎవరు అవబృధ స్నానం చేశారో వాళ్ళు సభలోకి వస్తే 6 నెలల పాటు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు లేచి నించోవాలి. వాళ్ళ జుట్టు పట్టుకోకూడదు. అలా పట్టుకున్నందుకే కౌరవులు నశించిపోయారు. ద్రౌపదీదేవి జుట్టు పట్టుకున్నందుకు. రాజసూయాగంలో ఆవిడ అవబృధ స్నానం చేసింది. ఆ అవబృధ స్నానంతో సమానమై అంత గొప్ప స్నానం ఎప్పుడవుతుంది అంటే తీర్థమునందు గ్రుంకులిడినప్పుడు. తీర్థంలో స్నానం చేయాలి. తీర్థంలో స్నానానికి వెళ్ళారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు స్నానం చేస్తే తీర్థ స్నానం అవ్వదు. మళ్ళీ తీర్థ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమ పాలన. ఇప్పుడు ఒక యజ్ఞం చేయడం అంత కష్టం అండి. మీరు 3 నెలలు ఎక్కడో ఉండి చెయ్యాలి. దానికి మినహాయింపు ఒక తీర్థస్నానం. ఆ తీర్థస్నానానికి కూడా నియమం పాటించడంటే కుదరదు. పాటించి తీరవలసిందే. తీర్థస్నానానికి ప్రధానమైనటువంటి నియమం ఏమి అంటే పిప్పలాద మంత్రం చెప్పి స్నానం చెయ్యాలి. ఒకానొకప్పుడు దధీచి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలికి పుచ్చేసుకున్నాడు. ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లో వెళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి దధీచిని అడిగారు, మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి పుచ్చేసుకున్నాను, నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన. అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి, మేము ఆయుధాలు చేసుకుంటాం అన్నారు. నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి, మరణించాలి. ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు. మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం, అందుకు కావాలా ఆయుధాలు అన్నారు. అయితే నీ శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం. వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు. ఇది తెలుసుకుంది దధీచి మహర్షి భార్య. ఆవిడికి చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణం కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను కూడా విడిచిపెట్టేస్తాను నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది. ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు. ఆవిడ పరిగెడుతున్నప్పుడు పిప్పల వృక్షము అంటే రావి చెట్టు. రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన. పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక, మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానన్నాడు అని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు, ఇచ్చేస్తారంతే కోరికలు. ఎవరి ధర్మం వాళ్ళది. నాకు ఒక కృత్య కావాలని అడిగాడు ఆయన. కృత్య అంటే భయంకర రూపంలో ఉండే స్త్రీ. ఒక కృత్య కావాలని అడిగాడు. ఎందుకని అడిగాడు శివుడు? దేవతలందరినీ సంహరించాలన్నాడు. ఎందుకు సంహరిస్తావన్నాడు? మా తండ్రి ఎముకలు దేవతలు తీసుకున్నారు, అందుకే చంపేస్తానన్నాడు. అయితే సరే తపస్సు చేసే ఇస్తున్నాను అని కృత్యని సృష్టించి ఇచ్చాడు. ఆ కృత్యని పిప్పలాదుడు దేవతల మీద ప్రయోగిస్తున్నాడు. ఇక దేవతలు తప్పుకోలేరు, దేవతలైనా మరణించవలసిందే. వాళ్ళు పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము లోకాన్ని కాపాడడం కోసం తీసుకున్నాం ఆస్తులు,
అందుకు త్యాగం చేశాడు దధీచి. కొడుకు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికి కృత్యుని ప్రయోగిస్తున్నాడు. మీరు ఆయన తపస్సుకు మెచ్చి కృత్యునిచ్చారు, ఇప్పుడు ప్రమాదం కదా, మీరే కాపాడాలన్నారు. శివుడు మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు. మీ తండ్రి సమ్మతితో లోకం కోసమని తనంత తాను అస్తులిచ్చాడు. నువ్విప్పుడు దేవతల్ని చంపితే మీ నాన్న బాధపడడా? తప్పు చేయట్లేదా? కాబట్టి తప్పు అటువంటి పని చేయకన్నాడు. మీరు చెప్పారు కాబట్టి మానేస్తానన్నాడు. కృత్యంది ఆయనేమో కృత్యుని సృష్టించమన్నాడు, మీరు సృష్టించారు. ఇప్పుడు నాకు పిచ్చి ఆకలి వేస్తోంది. ఇప్పుడు కాదు, నాకు ప్రతిరోజు ఆకలిస్తుంది. మరి నా ఆకలి వేసినప్పుడు ఎవరిని తినమంటారు చెప్పండి అని అడిగింది. పరమశివుడు అన్నాడు, నువ్వు తీర్థముల యందుండు, నదుల యందుండు, తటాకముల యందుండు, సరోవరములందుండు ఉండి ఎవరు స్నానం చేసి పుణ్యం పొందడానికి వస్తారో వాళ్ళ పుణ్యాన్ని తినేస్తుండు. అంటే మరి లోకంలో పుణ్యం ఎలా వస్తుంది? ఓ నదీ స్నానానికి ఎడతామండి, కాశీ గంగలో స్నానం చేస్తాం. మీరు స్నానం చేసి బయటికి రాగానే మీ పుణ్యం తినేస్తుంది కృత్య. ఎందుకంటే అది నీళ్ళల్లో ఉంటుంది, అది పుణ్యం తింటూ ఉంటుంది. మరి పుణ్యం ఎలా మాకు మిగలాలి అని అడిగారు. అప్పుడు పరమశివుడు ఒక నిర్ణయం చేశాడు. అది తటాకమైతే, అంటే ఇప్పుడు ఏదో వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు అనుకోండి, అటువంటి పుష్కరిణి అంటే 4 ఒడ్లుండి చెరువులా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తే, స్నానం చేసే ముందు నీటిలో దిగి కొద్దిగా మన్ను తీసి పైకెక్కి గట్టు మీద పడేయాలి. పడేసి ఒక మంత్రం చెప్పాలి, ఒక శ్లోకం. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి అని, ఓ భయంకరమైనటువంటి కృత్య మహారార్థం ప్రకల్పయ మృత్తికాంతే మయా దత్త. నేను తెచ్చి బయటపడేసిన ఈ మట్టిని తిని కడుపు నింపుకో, తప్ప నా పుణ్యం తినకు అని చెప్పాలి. చెప్తే అది ఆ మట్టి తింటుంది, తిని ఊరుకుంటుంది. నది దగ్గరికి వెళ్ళారనుకోండి, లోపలి మట్టి పైకి తేకూడదు, అది పరమేశ్వర నిర్ణయం. బయట మట్టి నదిలో వెయ్యాలి. సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపలి వేసి స్నానం చెయ్యాలి. లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు. ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు.